రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుతున్నాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కొన్నింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు ఒప్పించుకొనుచు అవమానకరమైన రహస్యకారములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అందరూ దయచేసి కూర్చోవాలని మనం చేస్తున్నాం. లేఖనాల్లో చదివినటువంటి బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని మనం కొరింథీ పత్రిక నుండి చదివాం. 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదివినటువంటి సోదరులు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాల్లో పాల్గొంపులు పొందిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము గత వారములలో చక్కటి సంఘాల గురించి 7 సంఘాల్లో ప్రాముఖ్యంగా 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో మనం చూసాం 2-3 అధ్యాయాల్లో. ఈ 2-3 అధ్యాయాల్లో ఒకటి ఎఫెసీ సంఘము కొరకు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఒక సంఘంలో ఒక తప్పిదం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్న విషయాన్ని 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ సంఘంలో ఉన్న సమస్య. 2వ సంఘము స్ఫుర్ణ సంఘం గురించి నేర్చుకున్నాం. 3వది పెర్గమో సంఘము. మనం ఆ సంఘాల గురించి చూడాలంటే మొదట ఎఫెసీ సంఘాన్ని చూడాలంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 7 వరకు చూడొచ్చు. అలాగే స్ఫుర్ణ సంఘము అనే ఒక సంఘం ఉంది. ఇక్కడ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఈ సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. 3వది పెర్గమో సంఘం. ఇది 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు మనం చూసినప్పుడు ఈ సంఘంలో కూడా సమస్య ఉంది. ఏంటంటే బిలాము బోధ, అలాగే
4వ సంఘం గురించి కూడా నేర్చుకున్నాం. తుయతైరా పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో కూడా సమస్య ఉంది. ఏంటంటే యెజబెలు అనే స్త్రీ ఉన్నది, ప్రవక్తని చెప్పుచూ ఉన్నది, విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుట, జారత్వము చేయుట, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఐదవ సంఘము, 6వ సంఘం, 7వ సంఘాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఇది 3వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మీరు పరిశీలిస్తే 1 నుండి 6 వచనాలు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. 7 నక్షత్రముల దేవుని 7 ఆత్మలు గలవాడు. పరిచయం ఏమని ఆ సంఘం గురించి చేసుకుంటున్నాడు దేవుడు అంటే అతని యొక్క క్వాలిటీస్, అంటే అతని గుణగణాలు తెలియజేస్తూ ఉంది సంఘానికి. 7 నక్షత్రములు, 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు గలవాడు. కనుకనే మనము సంఘముల కొరకు కొన్ని అభినందనలు కూడా సంఘానికి ఉంటుంది, దేవుని చేత పొగడబడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సార్దీసు పట్టణములో ఉన్నటువంటి సంఘానికి అభినందనలు ఏమీ లేనటువంటి సంఘం. ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు అభినందిస్తాం, మంచి చేస్తే అభినందిస్తుంటాం. అయితే ఈ సంఘానికి ఏం లేదు, అభినందనలు లేదు. ఏంటంటే తప్పులు ఉన్నాయి. మనం 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తే ఈ సార్దీసు సంఘము గురించి పరిచయం ఉంది. రెండవది ఏంటంటే అభినందనలు లేని సంఘం, పొగడ్తలు ఏమి లేవు. అంత క్వాంటిటీ ఉన్న సంఘం ఏమీ కాదు అంటున్నాడు. అంటే ఒక ప్రాంతంలో యేసు ప్రభు సంఘం ఉన్నప్పుడు, దేవుని సంఘం ఉన్నప్పుడు, పరిశుద్ధుల సంఘం ఉన్నప్పుడు అనేకులు ఆ సంఘం కొరకు పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే వారు చేసినటువంటి క్రియలను బట్టి. అయితే ఈ సంఘానికి ఎందుకు పొగడ్తలు లేవు అంటే మనం 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తే నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. ఏమెరుగుతున్నాడు? 2వ వచనం 1వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడు. క్రియలు లేకపోతే మనం కూడా చనిపోయినటువంటి వారితో సమానం. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మానవుడు ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరిని ఆరాధన చేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే దేవునినే ఆరాధన చేయాలి. దేవునిని ఆరాధన చేయడానికి ఆయన ఏ రూపాన్ని కలిగి ఉన్నాడో మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. కనుకనే దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం పదే పదే బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఇది ఎవరి యొక్క ఉద్దేశము? మానవుల ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. మనం ఒకసారి యోహాను సువార్త 4:23లో చూస్తే తండ్రి కోరినటువంటి ఆరాధన ఆత్మతో సత్యం. మనుషులు కోరే ఆరాధన వేరు. మనుషులు కోరే ఆరాధనలో ఏముంటుందంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. దేవుడు కోరిన ఆరాధనలో ఏముంటుందంటే ఆత్మ ఉంటుంది, సత్యం కూడా ఉంటుంది. సత్యము అనగా వాక్యము. కనుకనే ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలి. అయితే ఈ సార్దీసు సంఘములో ఉన్న తప్పేంటంటే నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నువ్వేమైనా మృతుడుగా ఉన్నావు. మృతులు అనగా జీవము లేనిది. మృతుడు అంటే జీవము లేనివాడు. మనము మృతులై ఉన్నాము, జీవము కలిగి ఉన్నాము. మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే సంఘములో ఉన్న మనము జీవము కలిగిన దేవునిని కలిగి ఉన్నాము.
అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి? 14వ అధ్యాయం యోహాను సువార్తలో 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే దేవుడు ఆత్మీయ ఉన్నాడు. రెండవది గమనించవలసిందంటే ఆయనే మార్గము సత్యము జీవం. కానీ ఈ విషయాలను గమనించి మనము నీతి క్రియలను జరిగించవలసిన వారమై ఉన్నాము. రెండవ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎలా కనిపించలేదన్నా? సంపూర్ణమైనవిగా. సంపూర్ణముగా దేవుని పనిచేయాలి. ఇక్కడ గుంపుతో ప్రసక్తి లేదు. నీ గుంపు ఎలా ఉండాలి? దేవుని గుంపు ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రకటన 3:2 అంటాడు, నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై, అంటే జాగ్రత్త కలిగి. అన్నింటిలో జాగ్రత్త ఉండదు మనిషికి. ఆరాధనకు వెళ్ళాలన్న జాగ్రత్త ఉండదు చాలా మంది. వాక్యం వినడంలో అజాగ్రత్త కలిగి ఉండదు. శ్రద్ధతో వినాలి, బాధ్యతతో వినాలి, సంతోషంతో వినాలి. నీ సంతోషం ఎక్కడుందంటే సంఘములో, వాక్యములో, ఆయనను ఆరాధించడంలోనే సంతోషం ఉంటుంది. ఇక్కడ అందుకే 2వ వచనం అంటాడు, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము అంటాడు. బలపరచమండి స్థిరపరచుకోవాలి. 3వది, నీవేలాగు ఉపదేశము పొందితవో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందము. ఏం పొందాలంట? మనసు కాదు. మనసు ఉంటే అందరూ వింటారు. ఏ మతస్థులైనా వినాలంటే వింటాడు. మారు మనసు అంటే దేవుని కొరకే జీవించడం మారు మనసు. మనసు వేరు, మారు మనసు వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం పొందాలి? మారు మనసు పొందుము. ఎవరికి ఆజ్ఞ? సంఘములో ఉన్న వ్యక్తులకు. ఈ సార్దీసు సంఘములో మారు మనసు లేనటువంటి వారు ఉన్నారేమో. అందుకే ఈ మాట దేవుడు అక్కడ సంకల్పించి బోధిస్తున్నాడేమో. అందుకని నీవెలాగో ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో, వినడములో ఉపదేశించడములో జ్ఞాపకము చేసుకొని ఏం చేసుకోవాలన్నా? అన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నా. ఎవరన్నా ఏదైనా చేశారనుకో అవన్నీ జ్ఞాపకం ఉంటుంది. దేవుని వాక్యము, దేవుని యొక్క క్రియలు, దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి మన జీవితాల్లో. దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా. అమ్మా జాగ్రత్త లేకపోతే నేను దొంగ వలే వచ్చేదను. దేవుడు కట్మని రాడు. నిన్ను మొత్తడం కూడా కట్మని మొత్తడు. నీకు తెలిసి మొత్తడు నిన్ను. ఎందుకంటే నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలము ఉంటది. అందుకనే నేను దొంగ వలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. మనకి ఏదొచ్చినా మనకు తెలియదమ్మా. మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు, నేను చాలా జ్ఞానం కలిగి ఉన్నాను, నేను చాలా బలము కలిగి ఉన్నాను, నేను గొప్ప సంఘాన్ని కలిగి ఉన్నాను, నా సంఘంలో చాలా మంది ఉన్నారనుకుంటాం. కానీ అందులో ఎంతమంది దేవుని చేత, వాక్యము చేత బలపడినటువంటి వారు ఉన్నారు? ఎంతమంది రక్షణ పొందారు? అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఇరుకు మార్గం అంట, ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించువారు అనేక మంది. అనేకమైన కార్యాల్లో మనం చూస్తే చాలా మంది ఉండొచ్చు. అయితే సంఘంలో ఎంతమంది ఉంటారు? వాళ్ళు పదే చెప్తూనే ఉండాలి జీవితాలు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు, 4వ వచనం,
కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, అపవిత్ర పరచు కొనని కొందరు, అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు. స్పెషల్ గా ఎవరి కొరకు? అపవిత్రత లేనటువంటి వారు ఎక్కడున్నారంటే సంఘంలో ఉన్నారు. సంఘంలో అందరూ ఉన్నారు. అందులో స్పెషల్ గా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు ఎలాగున్నారంటే అపవిత్ర పరచు కొనని కొందరు సాక్షులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక వారు క్వాలిఫై అయ్యారు. ఎక్కడికి వెళ్ళడానికి? ఇప్పుడు రేపు పరలోకం వెళ్ళాలంటే మనకేముండాలి? మన మతం ఉండాలా? మన కులం ఉండాలా? మన యొక్క ధనమా, అందమా, మన యొక్క ఉద్యోగమా, మన బంధువులా? కాదు. ఏముండాలంటే అర్హులయ్యి ఉండాలి. ఏదైనా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి కలిగి ఉండాలంటే అర్హత కలిగి ఉండాలి. సంఘములో కూడా బోధించేవాడు అర్హత కలిగి ఉండాలి. సంఘ పెద్దలుగా ఉండే వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఉంటుందమ్మా. వినేవారు కూడా మంచి పవిత్రమైన లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రములు అంటే హృదయ శుద్ధి కలిగి ఉండటం. తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. బట్టలు రంగులు మారినంత మాత్రం నీ మనసు మారిపోయినట్టు కాదు. మన భూమి మీద ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క రంగు వస్త్రాలు వేసుకుని తమ భక్తిని చాటుతూ ఉంటారు. అయితే ఏం మారాలి? అసలు మనసు మారాలి, బుద్ధి మారాలి, ప్రవర్తన మారాలి. అవి మారకుండా నేను పరిశుద్ధులను అంటే ప్రయోజనము లేదు. అందుకని ఆయన అంటున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు అంటాడు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి ఎక్కడ ఉంటదండా? జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు. మనము దేవుడు ఒప్పుకునేలాగా మనం ఉండాలి. మనకి మనం ఒప్పుకోవడం కాదు. బాప్టిజం ఇచ్చేటోడు ఏం చేస్తామంటే పలానా ప్రేమ కుమార్ గారు ఇచ్చినటువంటి ఒప్పుకోలను బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇచ్చుచున్నాను అని ముంచుతాం. ముంచినంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోయినట్ట. ఆ ముంచబడిన నాటి నుండి దేవునికి నమ్మకమైన ఆరాధన చేయాలి. బాప్టిజం తీసుకోవడం గొప్పగా. దేవుని వాక్యం ఏమంటుంది? బాప్టిజం తీసుకో, మంచిదే. కానీ తీసుకోబోయే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ బాప్టిజం తీసుకుంటున్నాను నేను? ముంచబడుతున్నాను గనక, ఇది పరిశుద్ధమైన కార్యక్రమం గనక నేను ముంచబడిన నాటి నుండి దేవునికి నమ్మకంగా ఉండాలన్న ఆలోచన బాప్టిజం తీసుకునే వ్యక్తికి ఉండాలి. పెళ్లి జరిగే ముందు బాప్టిజాలు ఇచ్చేస్తుంటారు చాలా మంది. అది కూడా పొరపాటు. ఏంటంటే వాక్యము తెలియనటువంటి వారికి బాప్టిజం ఇవ్వకూడదు. అంటే బాగా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని, ఏదో ఒక పండుగను ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాప్టిజం ఇవ్వడం మంచిది కాదు. అందరూ మారు మనసు పొందాలి, వాక్యం వినాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం పొందుకోవాలి. ఇన్ని కార్యక్రమాలు ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెళ్లి జరిగింది అనుకోండి. పెళ్లి జరిగితే ఏమేం చేస్తాం? పెళ్లి కూతురు తీసుకొస్తారు, ఇటు పెళ్లి కుమారుని తీసుకొస్తారు. వెళ్ళిపోండి ఊర్లోకి అంటారా? వెళ్ళిపోండి గదిలోకి అంటారా? నువ్వు సంఘంలో ప్రవేశించాలన్నా అంతే కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ వాక్యాన్ని బట్టి ఆ వ్యక్తులు వాక్యమును విని విశ్వాసులుగా ఎదగాలి. మొట్టమొదట సంఘములో విత్తనం ఎత్తగానే పంట కోసే ప్రస్తుతం ఏ విత్తనం అన్నా విత్తనం మీరు వెంటనే ఫలాలు వచ్చేది. దానికి కొంత కాలం పడుతుంది. నీవు కూడా వెంటనే బాప్టిజం తీసుకుంటే అది డూప్లికేట్ బాప్టిజం. ఎందుకు? వాక్యము ఎరగనటువంటి వారికి, సంఘం అంటే ఏంటో తెలియనటువంటి వారికి
ఆత్మతో సత్యముతో ఆరాధించే యథార్థమైన ఆరాధన అంటే ఏమిటో తెలియనటువంటి వారికి బాప్తిజం ఇవ్వడం మంచిది కాదు. అయిగారండి నాకు రేపు పెళ్ళండి బాప్తిజం ఇచ్చిందంటే ఇచ్చేసేవాడు ఉన్నారా లేదా? అదేంటి? దేవుని ఎదుట అపవిత్రమైన కార్యం. అందుకే వాక్యమును సరిగా విభజించి బోధించమన్నాడు. వినేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలు అన్ని వింటాం కానీ దేవుని వాక్యం వినం. అన్ని చోట్లకు వెళ్తాం కానీ సంఘంలో వచ్చి కూర్చోవడానికి ఇష్టపడం. అన్నిటికీ సమయాన్ని ఇస్తాం కానీ దేవునికి సమయాన్ని ఏమో పునరుద్ధాన దినాన్ని మర్చిపోయేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. తమ సొంత కార్యములనే చూసుకుందరు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ తప్పులు ఉంది, ఇవన్నీ సలహాలు ఇస్తూ ఉన్నారు. అయితే జయిస్తే మనకి ఇవన్నీ ఆశీర్వాదాలు ఏంటంటే తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధతను దేవుడు ఇస్తాడు. ఇది సార్దీసు సంఘములో ఉన్నటువంటి సమస్య. 6వ సంఘం ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు చూస్తున్నారు. 7వ వచనం నుండి 7వ వచనంలో చూస్తే మనకి స్పష్టంగా తెలియజేస్తుంది అది ఏ సంఘం అని. ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఈ మాటలన్నీ ప్రేమకుమార్ గారు చెప్పిన మాటలు కాదు. ఎవరు చెప్పినవి? సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా చెప్పే సంగతులు. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవుని మాటలే వినాలి. దేవుని మాట వినకపోతే మనకు కలిగే నష్టమేంటో కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కనుకనే ఇక్కడ అభినందిస్తున్నాడు ఆ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. 1 నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొన్నావు. దేనికో గైకొన్నావు? అది తీసుకున్నావు ఇది తీసుకున్నావు అంటలేదు. వాక్యమును గైకొన్నావు అంటే నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. నువ్వు చీకటిలో చేసిన, వెలుగులో చేసిన, సంఘములో చేసిన, బయట ప్రపంచంలో చేసిన ఎవరికి తెలుసు? సంఘము చాలా సంఘ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఎవరికి తెలుసంట? సత్య స్వరూపి పరిశుద్ధునికి తెలుసు. మనందరి క్రియలు ఎవరి యొక్క క్రియలు వారికి మేలుకరంగా ఉంటది. అయితే దేవుడు ఎందుకు చేస్తాడు? సెలక్షన్ ఎవరు చేస్తారమ్మా? కాదా, ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కనుక 8వ వచనం అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనట్లేదు. దేవుడు అంటే నాకు తెలియదు. మొన్న ఒక చోట వాక్యం చెప్పాం, దేవుడు లేడని తమ హృదయంలో బుద్ధిహీనులు అనుకుంటారు, వారు అసత్కార్యము చేయలేరు. అంటే దేవుడు లేదు దెయ్యం లేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారైతే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు నీవు. ఎవరంట? నీవు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. అంటే ఓపెన్ చేశాడు దేవుడు. ఎందుకు? అందరూ రావాలని. మనం అన్ని మూసేసి అందరిని ఆహ్వానిస్తాం. ఎక్కడొచ్చి ఉంటారు? గుమ్మలో వచ్చి ఉంటారు. అంటే ద్వారము తెరవాలి. నీ హృదయం అనే ద్వారమును ఎప్పుడైతే తీస్తావో నీ హృదయంలోనికి దేవుని వాక్యము చొరబడుతుంది. అందుకే ఒక పాట పాడతాం, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఎవరు వచ్చినందువల్ల? వింతగా
వింతగా మారటమండి అంటే నూతనమైన స్వభావాన్ని కలిగి ఉండటం. వింతగా ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకోవాలంటే సంఘములో తప్పులు ఉన్నాయి. మనము ఏ రీతిగా ఉండాలనో కొన్ని సంఘాలను దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. ఇప్పుడు 6వ సంఘం గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ 9వ వచనం, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదను. అన్నీ తెలియజేసేవాడు దేవుడు. అమ్మా, అన్నీ తెలియజేసేది ఎవరు? మంచి చెడులను తెలియజేసేది ఎవరు? ఏదైనా ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పాడు. మంచిదాన్ని వదిలేశారు, చెడ్డదాన్ని పట్టుకున్నారు. అవునా కదా? దేవుడు చెప్పిన దాన్ని పట్టుకోకపోవడం వల్ల అదేమైందంటే వారి జీవితాల్లో పాపమైంది. ఆజ్ఞానిక్రమే పాపము కదా. పాపం వలన వచ్చే జీవితము మరణము. వారు ఆనాడే దేవుని బిడ్డలుగా సృష్టింపబడినప్పటికీ కూడా వారు దేవుని పని చేయలేదు కనుక వారు మరణించారు ఆత్మ సంబంధంగా. అంటే దేవుని క్రియలు చేయకపోతే, దేవుని నెరవేర్చకపోతే, సత్యములో లేకపోతే, క్రీస్తు శరీరంలో అంటుకట్టబడి లేకపోతే ఆయన క్రియలను ఎలా చేయగలం? నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేదు. అందుకనే ఈ 9వ వచనంలో యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదు. ఏ సమాజం అంట? సమాజం ఎలాగుంది ఈ రోజుల్లో? సాతాను క్రియలతో నింపబడింది. కనుకని ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడనో వేయనేరడు అంటున్నాడు. అంటే తలుపు తీసి ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం గుర్తెరగాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? పిక్నిక్ కి పోదాం రండి, సినిమా హాల్కి పోదాం రండి, జాలీగా తిరుగుదాం రండి, ఖాళీగా కూర్చుందాం రండి, దుస్తులో సహవాసం చేద్దాం రండి అంటలేదు. ఎక్కడికి రమ్మన్నాడు? చూడండి, దేవుని యొక్క సన్నిధికి రమ్మంటున్నాడు. అయితే ప్రయాసపడుతున్నాడు మానవుడు, దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. అందుకని 9వ వచనంలో యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారి రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదను. మీరందరూ దేవుని ప్రేమను గుర్తెరుగుతారు. సంఘంలో ఉంటే సాతాను సమాజపు వారు కూడా వచ్చి దేవుని ప్రేమను గుర్తెరుగుతారు. చూడండి, అన్నీ పెద్ద ఆఖరిని ఒంట్లో బాగాలేదంటారు. ఏమంటారు? మొదటేమో అమ్మ అయ్యా అంటాం, చివరికే అంటాం దేవుడా అంటారా లేదా? ఎవరైనా చూసారా అటువంటి వాళ్ళని? నేను చాలా మందిని చూశాను. అన్నీ అయిపోయాక మంచం మీద పడినప్పుడు ఆ దేవుడు ఏం చేయాలి నాకు సహాయం అంటారు. మొదట ఎవరు చేయాలి? మొదట నీవు ఎవరిలో ఉండాలి. కాలం అంతా అయిపోయాక, యవనమంతా అయిపోయాక, నీ బలం అంతా ఉడికిపోయిన తర్వాత, అన్నీ అయిపోయాక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమంటారు? దేవుడు నాకు, ఎందుకంటే ఆల్రెడీ పడిపోతున్నాము అని తెలుసు కనుక. రిటైర్డ్ అయిపోయి కొంతమంది సేవ చేస్తారు. అవునా కదా? ఏ ఉద్యోగం రాకపోతే సేవ చేసేవాడు ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? సాతాను సమాజపు వారు. నీకు బలం ఉండగానే నీవెవరి పని చేయాలంటే దేవుని పని చెయ్యాలి. దేవుని సంఘంలో ఉండాలి, దేవుని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడను. అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘమును గూర్చి ఆయన చెబుతూ 10వ వచనంలో అంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదని అంటాడు. ఎవరైతే సంఘంలో ఉంటారో వారు కాపాడబడతారు. చాలా మందికి తెలియదు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లో నోవాహు ఓడను కడుతున్న సందర్భంలో ఎవరు లక్ష్య పెట్టలేదు. ఓడ తయారు చేసింది ఎవరు?
నోవా గారు ఎవరు చెప్పారని చేశాడు? ఆయన చెప్పాడు, చితిసారకపు మానుతో అన్నాడు. ఏ మానవుడు మార్చలేదు. అంటే దేవుడు ఏ ఆజ్ఞనైతే వేసాడో ఆ ఆజ్ఞకు లోబడిన కుటుంబం ఎవరి కుటుంబం అంటే నోవా కుటుంబము. తన ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు? ఓడలో ప్రవేశించమంటే తన కుమారులు 3, కోడళ్ళు, తన భార్య, తన 8 మంది ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. అయితే ఆ పనిని చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో వారు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడైతే మిషన్స్ ఉన్నాయి కదండి, లోడు ఒక చోట నుండి మరో చోటకి తీసుకురావాలంటే తగిన వాహనాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, అవునా కదా, మిషన్స్ ఉన్నాయి, కటింగ్ చేసే మిషన్స్. అప్పుడేమన్నా ఉన్నాయా? అంటే ఎంత కష్టపడ్డారో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని వాని క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు. ఉతినే అందరికి ఇచ్చాడు. నీవు ఎంత అడిగినా నీ క్రియలను ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమని? నీ క్రియలను నేను ఎరుగుదును అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా భయముతో భక్తితో ఉండాలి. సంఘంలోనే కాదు, కుటుంబంలోనే కాదు, పనిచేసే స్థలాల్లోనే కాదు, లోకంలోనికి వెళ్ళినా కూడా ప్రతి స్థలంలో మనం ఎలా ఉండాలంటే భయముతో భక్తితో ఉండాలి. 11వ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎలా పట్టుకోవాలి? ఒకడన్నా అంటే ఐరావతం గురించి చెప్తాను మీకు కదా, తెలుసా? చదువుంటారు. రోజు వచ్చి ఒక తోటలోకి వచ్చి మేసేస్తానంట ఒక ఏనుగు, తెల్ల ఏనుగు. దాన్ని ఏమంటారు? ఐరావతం అంటారు. అంటే నేను చదువుకుని చెప్తున్నాను. ఏదో ఒక చోట నుండి నైట్ అయితే వచ్చేస్తుందట భూమి మీద, వచ్చి ఆ తోటంతా మేయిస్తూ ఉంటే అక్కడ ఉండేవాడికి డౌట్ వచ్చిందంట, ఏంటి ఇలాగా ఇక్కడ ఖాళీ అయిపోతుందని. చూస్తే సరే ఒకరోజు దాన్ని పట్టుకుందామని దాన్ని తోక పట్టుకున్నాడు. నేరుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఏ లోకం అన్నా? భూలోకం అయిపోయింది, యమలోకం అయిపోయింది, ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ మంచి విలువైనటువంటి ఆభరణాలు, సంపద, అందమైనటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయంట. సరే వీడేమో సంచి తీసుకెళ్లేదు అంట. ఏం తీసుకెళ్లేదు? నాకులాంటి వెళ్తే ఏం పట్టుకురాలో తెలియలేదు. ఆ చొక్కా ఇప్పేసి దాన్ని పట్టుకున్నాడు, మళ్ళా మూట కట్టి తగిలించుకున్నాడు సంఖ్యకి. మళ్ళా మరుసటి రోజు నైట్ ఆ ఏనుగు మళ్ళా రాబోతుంది భూమి మీద. వచ్చేసరికి ఆ కొద్దిపాటి ఆభరణాలతో, బంగారంతో కిందకు వచ్చేసరికి అందరూ అడిగారు, ఎక్కడికి వెళ్ళావు, నిన్న కనిపించలేదు, ఇవన్నీ ఎక్కడికంటే చెప్పాడు. ఒరే అంతంత సంపద ఉంది అని చెప్పేసరికి మిగతా వాళ్ళు కూడా వీడు ఎప్పుడు వెళ్తాడో వాడిని కాలు పట్టేసుకుంటే వాడితో పాటు మనం కూడా పోదామని ఇది అలాగలా తాగిపోయింది. సరే మరుసటి రోజు పొద్దున్నే నెలబోతుందన్నమాట ఏనుగు. ఆవిడ వీడు మామూలుగా ఇంకా తెచ్చుకుందాం, మనిషికి ఏముందంటే ఆశ ఉంటుంది కదా, దురాశ దుఃఖమునకు చేటు. ఉన్నవాడితో తృప్తి కలిగి ఉండాలి. కానీ ఇతనికి ఏముంది? ఇంకా తెచ్చుకుందాం అనుకున్నాడు. ఆశ ఎందుకంటే చూశాడు కనుక ఆశ ఉండవచ్చు. మిగతా వాళ్ళు విని వారిని ఫాలో అయ్యారు. సరే అతను తోకను పట్టుకున్నాడు, లేచేసరికి మిగతా వాళ్ళు టక్ మనం ఎక్కడ వచ్చాడు, ఒక 10 మంది ఎక్కేసారు. ఒకరికొకరు కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంది ఐరావతం. ఆడికో డౌట్ వచ్చిందంట. ఎవరికి? మొదటోడికి. ఒరే అక్కడ సంప్రదాయం ఎలాగుంటే అంటే కింద ఉన్నాడు ఎంత ఉంటుంది అక్కడ గుమ్మడికాయ గాని ఇలాగా. మన దగ్గర ఏమో గుమ్మడికాయలు ఇలా ఉంటుంది, అక్కడ గుమ్మడికాయ ఎంత ఉంటుంది అంటే వీడు పైకి ప్రశ్న వేసుకుంటే తోక పట్టుకున్నోడి దగ్గరికి వెళ్ళింది. మొత్తానికి ప్రశ్న ఎక్కడికి వెళ్ళిందమ్మా? వెళ్ళేసరికి అక్కడ ఇంత సంపద ఉంది కదా, నేను తెచ్చాను, ఇప్పుడు గుమ్మడికాయ ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది అన్నాడు. తోపలేసాడు మొత్తానికి. అందరూ కూడా ఎక్కడొచ్చి పడ్డారు?
అలాగా ఇండియన్ పేపర్ గురించి కూడా మీకు తెలియదు. ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను? ఆశించవలసిందే ఆశించాలి. అదే చెప్తున్నాడు 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకున్నాము. గట్టిగా పట్టుకోలేదు కాబట్టి పడ్డాడు. అవునా కదా? అర్థమైందా? ఇప్పుడు నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకోకపోతే నిద్రలో పడిపోతావు. ఐదుకు అనే యవనస్తుడు వాక్యమును పట్టుకోవడానికి బదులు నిద్రను పట్టుకున్నాడు. కిటికీ తలుపులు పౌలు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తుంటే ఏం చేస్తాడు? అయ్యగారు నిద్రపోయా లేదా? యోనా కూడా ఏం చేస్తాడు? నిద్రపోయాడు. అప్పుడు ఏమన్నాడు? ఒక అన్యుడు వచ్చి పోయి నిద్రపోతా లేచి నీ దేవుడికి ప్రార్థన. ఆదివారం నిద్రపోయేవాళ్ళు ఉంటారు, సంఘాన్ని మర్చిపోయేవాళ్ళు ఉంటారు, సంఘానికి రాక అనేకమైన సాకులు చెప్పేవారు ఉంటారు, సొంత కార్యాలు చూసుకునేవాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఇదేమి బైబిల్ కాదు. బైబిల్ని అందరూ గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే అది కొన్నాం కాబట్టి, ఇది నాది కాబట్టి. నాది అన్న వస్తువుని ఎవరు విడిచిపెట్టారు. దేవుడు ఎలాగ విడిచిపెడతాడు? నిన్ను మాత్రం నువ్వు తప్పించుకుని ఏ మూలకి వెళ్ళినా ఆయనకి ఏం తెలుసు? నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. స్తంభం అంటే సపోర్ట్. నీవు సంఘంలో ఒక స్తంభముగా ఉండాలి. ఎలా చేస్తాడంట? సంఘానికి వస్తుంటే నీవే సంఘములో ఒక స్తంభము. స్తంభం సంఘాన్ని ఏం చేస్తుందమ్మా? బిల్డింగ్ ఏం చేస్తుంది? నిలబెడుతుందా లేదు? మన ఇళ్లలో కూడా పూరీలు కానీ పెద్ద పెద్ద మేడలు కానీ దానికి స్తంభాలు కడతారు. స్తంభం లేకుండా అది నిలబడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జయించు వాణిని నా దేవుని ఆలయములో. ఏ ఆలయంలో? నా దేవుని ఆలయంలో అంటున్నాడు. ఏం చేస్తానన్నాడు? ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అంటాడు. అంటే నీకు ఒక క్రొత్త పేరు ఇస్తాడు దేవుడు. ఏంటో చెప్పండి ఆ పేరు? మేరీ మాత అని, యోసేపు అని. క్రొత్త పేరు అంటే పరిశుద్ధుడు. ఏ పేరమ్మా? క్రిస్టియన్, క్రైస్తవుడు లేదా ఒక మనిషి పరిశుద్ధుడుగా ఉండాలి. ఎక్కడ? భక్తి చేసేటప్పుడు. భక్తి అనేది నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించాలి. భక్తి అనేది లేకపోతే నీవు చేసే భక్తి వలన నీకేం ప్రయోజనము లేదు. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి. ఏముండాలి? భయభక్తులు. అందుకే క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. మనము చెవులను నిక్కబడుచుకొని వినాలి. ఏ మాటలు వింటాం? దేవుని మాటలు వినడానికి అంత రెండు చెవులేమో. మనుష్య సంబంధమైన మాటలైతే మనం వింటుంటాం. అయితే దేవుని వాక్యం రోమపత్రికలో 10వ అధ్యాయం 17వ వచనం అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినాలి. వింటే నువ్వు విశ్వాసం ఎదుగుతావు. నీళ్లు పోస్తేనే కదా ఆ విత్తనము నుండి జీవం బయటికి వస్తుంది. ఎదుగుతుందా లేదన్నా? ఎదిగేది ఏమిస్తుంది? ఫలాలు ఇస్తుంది. నీవు కూడా అలాగే సంఘంలో ఉంటే ఫలాలు ఇస్తావు. నెక్స్ట్ లాస్ట్ సంఘం ఏంటంటే లవోదికయ సంఘం. ఇది లవోదికయ సంఘాన్ని మనం చూస్తాం. ఇదే అధ్యాయంలో, ఏ అధ్యాయంలో ఉంది? 3వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఇక్కడ పరిచయం ఏం చేస్తున్నాడంటే, ఆమెన్ అనువాడు నమ్మకమైన సాక్షి.
దేవుని దృష్టికి ఆది అయిన వాడు. ఆది అంటే మొదలు అని వాక్యం మొదట మనం చూస్తాం. ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అప్పుడు నీవు నేను లేవు, మానవుడు లేడు. ఫస్ట్ సృష్టించిందేంటి? భూమిని, ఆకాశాన్ని. ఎందుకంటే ఆయనకు మన ఎడల ప్రేమ ఉంది కనుక మొట్టమొదటి ఆ పని చేశాడు. ఈ సంఘాన్ని కూడా అభినందన చేయలేదు, అభినందించలేదు, పొగడలేదు. అయితే ఇక్కడ కూడా తప్పు మోపుతూ ఉన్నాడు. ఏంటంటే 14వ వచనం నుండి చూస్తూ ఉంటే 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. మనం ఏం చేసినా ఎవరికి తెలుసు. ఈ సంఘంలో కూడా ఉన్న వ్యక్తులను గురించి, సంఘం గురించి చెప్తాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఎలాగుండాలన్నా ఉంటే దేవుని వైపు ఉండు, లేక లోకంలో అటు ఇటు మాత్రం ఉండకూడదు. గోపి అంటే తెలుసా మీకు? గట్టిగా చెప్పాలి. గోడ మీద పిల్లి, వాళ్ళే దొంగలు. అటు ఇటు కాకుండా సందర్భాన్ని బట్టి దూకేస్తూ ఉంటారు. పిల్లి చూడండి, గోడ మీద వస్తే ఎటు దూకుతుందో తెలియదు. ఎప్పుడైనా చూసారా పిల్లిని? అలాంటి తత్వం కలిగి ఉండకూడదు. ఎలాగుండాలో దేవుని వాక్యం అంటే చూడండి, వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. ఏది మేలు? దేవుని వైపు ఉంటే నీకు మేలు, సాతాను వైపు ఉంటే ఏం కలుగుతుంది? ఇప్పుడు ఇస్కరియోతు కదా యేసుక్రీస్తు ఎన్నిక చేస్తున్నటువంటి శిష్యుల్లో ఒకడే. తను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తన మనసులో, చెడు ఉద్దేశం. ఎవరిని అప్పగించాలని? యేసుక్రీస్తుని అప్పగించేద్దాం, మనకి 30 వెండి నాణ్యాలు దొరుకుతుంది అని ఆశించాడు. నష్టపోయాడా లేదా? ఊరి పోసుకొని చచ్చాడు. లోకంలో ఏమన్నా ఆశీర్వాదం పొందుకున్నాడా? ఆశీర్వాదంగా జీవించాడా? జీవించలేకపోయాడు. అలాగే అననీయ సప్పీరాలు అనేవారు భార్యాభర్తలు సంఘంలో ఉన్నారు. వారు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వక ఎవరి మట్టుకు వారు దాచేసుకున్నారు. దాచుకోవడం తప్ప కదా, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వాలి కదా. ఇవ్వనప్పుడు వారు ఏం చేస్తారు? పరిశుద్ధాత్ముని మోసగించారు. 16వ వచనం అంటాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నువ్వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేసి ఉద్దేశించుతున్నాను. ఏం చేస్తాడంట? ఉమ్మి వేసేస్తాను అంటున్నా. అంటే శాపం కదా అది. ఎవరైనా కాండ్రించి ఊసారు మన మీద, వాళ్ళకి అంత కోపం వస్తే వస్తారు అంటే మనం రెచ్చగొట్టేస్తాం, లేదా వాళ్ళకి నచ్చని కార్యం చేసాం. కనుక దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు మనం ఆలోచన చేస్తే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను. కాండించేటప్పుడు నోట్లోకి ఏమొస్తుంది? ఉమ్మి వస్తుంది. ఉమ్మి నోట్లో ఉండటం మంచిదా? ఏం చేస్తాడు? ఊసేయాడు. అంతటి అసహ్యాన్ని మానవుడు దేవునికి పుట్టించినప్పుడు ఆయన మా ముఖంలో ఏం వస్తానంటున్నాడు అంటే, అంత ఉమ్మి వేసేస్తానని కాదు, అంత అసహ్యంగా ఉండకు. నీ జీవితాన్ని వెలిగించుకో దేవుని వాక్యముతో. అందుకే 17వ వచనం అంటాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ పదవు లేదని చెప్పుకొనుచున్నావు. గొప్పలు చెప్పుకోవడం. గొప్పలు చెప్పుకునే లోకంలో ఉన్నారా? లేదా? ఇర్మియా గ్రంథం అంటాడు, అసహించువాడు యెహోవాను బట్టి అసహించాలి, మన గొప్పలు కాదు. నా దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా అంటారు. నేను ఎంత అందంగా ఉంటానో తెలుసా, నేను ఎంత పెద్ద జాబ్ చేస్తున్నానో తెలుసా, నా వెనక ఎంతమంది మా వాళ్ళు ఉన్నారో తెలుసా, లేపెత్తాను నిన్న ఉన్నారా లేదా అంటే అసహించడం. అయితే ఈ విషయంలో ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకోకు అంటాడు. చెప్పుకొనుచున్నావు అంటాడు. మన గురించి మనం చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి?
ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ 18వ వచనంలో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుతున్నట్లును ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మానవులకు ఏం లేదంటే బుద్ధి లేదు, మొదటే లేదు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెప్పింది చేయటం లేదు, సాతాను చెప్పింది చేస్తారు. అవునా కదా? ఇదేంటంటే పాపము, దాన్నే పాపం అంటారు. ఈ పాపం చేయటం వలన దేవుడు తన మాట ద్వారా బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఎవరికి? తనకి తన దేవదూతలకు చెప్పుకోవటం లేదు, పరిశుద్ధులైనటువంటి వారికే చెప్తున్నాడు. ఇంకా తప్పిపోతారేమో అని. ఎవరి భయం? మాటి మాటికి హెచ్చరించేవాళ్ళు ఎవరు? మన క్షేమాన్ని కోరేవారు. మాటి మాటికి పొగిడేవారు ఎవరు? మన నాశనాన్ని కోరేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, సర్పం పొగిడింది ఎవరిని? అవ్వమని. ఉబ్బిపోయిందా లేదా? ఆడవాళ్ళు ఉబ్బిపోతారు, వచ్చినే బూరు ఉబ్బినట్టు. అవునా కదా? గాడ్లు ఉబ్బినట్టు ఉబ్బిపోతే ఎవరికి నష్టం? అమ్ముకునేవాడు వచ్చి 4 పొగిడారు అనుకో, అమ్మగారు బాగుంటారు. అమ్మగారంటే మీరు చాలా మంచివారు అంటే, అయ్యగారి కంటే చాలా మంచివాడు, ఏదైనా ధర్మం చేయిందమ్మంటే ఒక చీర ఇచ్చేస్తుంది. ఆవిడేం పోయింది? ఆవిడేం పోదు కదా. అందుకే పొగడ్తల్లో పడకండి. సాతాను పొగిడి ఒక వ్యక్తిని పాపములో పడేస్తుంది, పాపము నేర్పుతుంది. దెలీలా పొగిడిందా లేదా? ఎవరిని? సంసోన్ని పొగిడి వలలో వేసుకుంది. అందుకే వలలో వేసుకుంటే ఎవరికి నష్టం? దెలీలాకి నష్టం కాదు. అక్కడ నువ్వు పడిపోవడం తప్పు. నాజీరు చేయబడి దేవుని పక్షముగా ఉన్న మీరందరూ పాపంలో పడిపోవడం దేవునికే ఇష్టమే కాదు, కానీ నీకు ఇష్టం. అందుకే ప్రతి మాటను నమ్మకూడదు, ప్రతి వాటిని మనం ఆహ్వానించకూడదు హృదయంలోకి. 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎవరైతే ప్రేమిస్తారో వారు గద్దిస్తారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నీవు ఒకరిని ప్రేమిస్తే వారిని గద్దిస్తూనే ఉండాలి. చూడండి 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక. మీరు నశించుకోవడం ఇష్టం లేదు, అందుకే ప్రేమించి చెప్తున్నాడు. వాక్య రూపంలో నీ తండ్రిగా ఉన్నాడు, నీ సోదరుడుగా ఉన్నాడు, నీ యొక్క వదినగా ఉన్నాడు, నీ యొక్క తమ్ముడుగా ఉన్నాడు. దేవుడు అనేకమైన స్వరూపాలు నీ ఇంట్లో ఉన్నాడు. నిన్నేం చేస్తున్నాడంటే చూడు, నేను ప్రేమించు వారిని అందరినీ అంటాడు. ప్రేమిస్తేనే చెప్తాం, లేకపోతే మనకి గజ్జోడుకు పోయి సేకరణ ఇచ్చేస్తాం మాటిమాటికి. అమ్మా మీకు ఎవరికైనా గజ్జి ఉందనుకోండి, సేకరణ అంటమ్మా. బాగా నచ్చితేనే ఏం చేస్తాం? చెప్పాలి, నోరులు ఉన్నాయి. సెకండ్ ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడు, వార్డు మెంబర్ వస్తారు. మొదట ఎవరికి ఇస్తారు? మీరు ఎమ్మెల్యే గారి మీద పడిపోతారు, తోసేస్తారు ఆయన్ని. ఎందుకు అంటే అభిమానిస్తున్నారు కనుక. ఇప్పుడు మన దేవుడు కూడా ఇక్కడ మనల్ని గద్దించడానికి ప్రధానమైన కారణం ఉంది. అమ్మ గద్దించిందనుకో, అది నీ క్షేమం కొరకు. మీ గురువు గారు గద్దించారనుకో, అది నీ క్షేమం కొరకు. నీ భార్య గద్దించిందనుకో, అది నీ క్షేమం కొరకు. నీ అన్నదమ్ముడు గద్దించాడనుకో, అది నీ క్షేమం కొరకు. ఇక్కడ ఒకటి గమనించాలి, నేను ప్రేమించు వారినందరినీ, అది అండర్లైన్ చేసుకోండి, గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తాడంటే దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయనలో ప్రేమ ఉంది. మనకు కూడా ప్రేమ ఉంటే చెప్తూ ఉంటాం, తప్పిపోతారేమో అని భయం. అదేమో చిరాకు పుట్టిస్తారు. దేవుడు చెప్పి 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 విసిగిపోయాడా లేదా? బాబోయ్ వీళ్ళు ఎందుకు చేశానా అనుకున్నాడు. అవునా కదా? నరులను ఎందుకు చేశానని సంతాపపడినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే దేవుడే. గనుక
నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఏం పొందాలంట? మంచికేం కావాలి? మారు మనసు కావాలి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినాడులా నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. భోజనం చేయాలంటే కూడా అర్హత ఉండాలి. దేవుడే మనతో ఉంటాడు, మనతో భోజనం చేస్తాడు. ఇప్పుడు మనం ప్రభుత్వాలు తీసుకుంటామంటే ఇది శిష్యులకు నేర్పినటువంటి ఒక విధానాన్ని మనం సంఘంలో ఈ రోజు మనం కూడా ఆయనను నమ్మి తీసుకుంటూ ఉన్నాం. ఆయనను అంగీకరించాం కనుక మనం ప్రభువులను తీసుకున్నాం. అందుకే అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందు ఎలా ఉండాలి? ఎడతెగకుండా ఉండాలి. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చోబెడతాడంట? కుమారుణ్ణి ఎలాగైతే తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడో నిన్ను కూడా ఆయన కూర్చోబెట్టేటటువంటి రోజు వస్తుంది. ఈ లోపల ఆయన గద్దెకు లోబడాలి. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యానికి లోబడాలి. మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. అప్పుడు ఆయన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. శిలువ మారును మనం చూస్తే ఆయన ప్రేమ తెలుస్తుంది. శిలువలో మన కొరకు ఏమిచ్చాడట? తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం దేవునికి ఏమివ్వాలి? ఈ రోజున ఆరాధన చేయడానికి సమయాన్ని తీసుకొని మనం దేవుని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. అపవిత్రమైన వాటిని సంఘంలో ప్రవేశపెట్టకూడదు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఆ రీతిగా మీ అందరూ కూడా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ యోధా పత్రికలో 3వ వచనంలో ఉంటది. పరిశుద్ధులకు, ఎవరు పరిశుద్ధులు అంటే సంఘంలో ఉండేవారు పరిశుద్ధులు. ఇంకో మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవునికి దూరమైన, కుటుంబానికి దూరమైన, నీ ఉద్యోగానికి దూరమైన, నువ్వు ఉండే సమాజానికి దూరం అయిపోయి ఎక్కడికో వెళ్ళినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. ఎందుకంటే నీ దేవుని ప్రేమిస్తే నిన్ను నీవు కాపాడుకుంటావు. ఆయన మాటకు గద్దెంపు నిన్ను చేసినప్పుడు నీవు ఆ గద్దెంపుకు లోబడితే నిన్ను నీవు కాపాడుకున్నట్టే. అందుకనే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము పోరాడుతూ ఉండాలి. ఇక 2 మాటలు మీకు రాశారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుంటున్నారు. ఇది ఒక సమస్య. ఇది రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. రెండవదిగా వేషధారిగా ఉండకూడదు. మొదట మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. అందుకే దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7:5లో వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకోను. ఏం తీసివేసుకోవాలన్నా మనలో పాపం ఉంటుంది. మొదట దాన్ని తీసుకోవాలి. ఎదిగి వారిని మనము వాళ్ళు అలాగా ఇలాగని మనం చెప్పిన అవసరము లేదు. అందుకనే వారిని ఎవరితో పోల్చేటంటే వేషధారి. మనము దేవుని ఎదుట వేషధారులుగా ఉండకూడదు. కుటుంబంలో వేషధారులుగా ఉండకూడదు. సంఘంలో, సమాజంలో, పనిచేసే స్థలాల్లో మనం ఎలా ఉండకూడదు అంటే వేషధారుల వలె ఉండకూడదు. పరిశుద్ధులుగా మనం అందరం ఉన్నాం. ఇది ఎవరైతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక గద్దించి చెప్తున్నాడు. దేవుడు గద్దించడా లేదమ్మా? చదవండి ఒకసారి, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదవండి. మీకు సమయం ఉన్న కొలది బైబిల్ చక్కగా చదవండి. ఈ రోజుతో మనందరి యొక్క ఆలోచనలు 7 సంఘాలు కూడా కంప్లీట్ చేయబడింది. వరుసగా సంఘాల పేర్లు ఏంటో చెప్పండి. ఇప్పుడు 1 ఎఫెసీ సంఘము, స్వర్ణ సంఘము, 4 సార్దీస్, 5 ఫిలదెల్ఫియా, 6 లవదోకియా. ఎన్నైనాయి? 7 సంఘాలు. ఈ 7 సంఘాలు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నవే. ఈరోజు మనం ఉండే సంఘము కూడా ఏ ప్రాంతంలో ఉంది? కోరుకొండ, వెస్ట్ గోదావరిగూడెంలో ఉన్న క్రీస్తు సంఘం.
ఏ సంఘం అండి? క్రీస్తు సంఘం. ఈ సంఘానికి ఏముండాలంటే దేవుని మీద ప్రేమ ఉండాలి. మొట్టమొదట ప్రేమ అంటే ఏంటి? 4 విషయాలు చెప్తాను ఇప్పుడే ముగించేద్దాం. ఒకటి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? లవ్ అంటాం. లవ్ అంటే ప్రేమ. చాలా ఇంట్రెస్ట్. లవ్ అనగానే నవ్వులు వచ్చేస్తాయి కదమ్మా. లవ్ అంటే చాలా అర్థం ఉంది. లర్న్ అంటే నేర్చుకోవడం. ఏం నేర్చుకుంటావు? చెడు మంచా? మంచి. చెడు నేర్చుకుంటే అది లవ్ కాదు, మంచిని నేర్చుకో. రెండోది ఓ అంటే ఒబీడియన్స్, అంటే విధేయత కలిగి ఉండాలి. ఒకటేమో నేర్చుకోవాలి, తెలియనటువంటి విషయాలను మనం నేర్చుకోవాలి. రెండవది విధేయత కలిగి ఉండాలి. దేవుడు నేర్పేవాడు, మనం నేర్పేవాళ్ళం కాదు. దేవునికి నేర్పకూడదు ఏది. ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. రెండవది ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. దాన్ని లవ్ అంటాం. వి అంటే నేర్చుకుని విధేయత కలిగి ఉంటే నీ జీవితంలో ఏం కలుగుతుంది అంటే జయం కలుగుతుంది, విక్టరీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఎనర్జీ. నేర్చుకొని విధేయత కలిగి జయిస్తే నీకేమొస్తుంది? గట్టి చెప్పండి. తిండి తింటే బలం రాదు. చాలా మంది అనుకుంటారు తిండి తినేసాం, 5-6 గుడ్లు తిన్నాం అనుకో బలం వచ్చేసింది అనుకుంటావా? హార్లిక్స్ తాగాం. నీ బలమే వాక్యము. వాక్యము నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. నీ బలమే దేవుడు, దేవుణ్ణి ప్రేమించాలి. నీ బలమే సంఘము, సంఘాన్ని ప్రేమించాలి. నీ బలము తోటి పరిశుద్ధులు, సంఘంలో ఉన్న సభ్యులందరినీ ప్రేమించాలి. నీ బలమే నీ కుటుంబము, కుటుంబాన్ని ప్రేమించాలి. నీ బలమే భర్త అయినటువంటి యేసుక్రీస్తు, భార్య భర్తను ఏం చేయాలంటే లోబడి ఉండటమే నిజమైన ప్రేమ. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ప్రేమ అంటే లోకములో అనేకమైన అర్థాలు ఉన్నాయి, కానీ నిజమైన అర్థం ఏంటంటే నేర్చుకోవడం, విధేయత కలిగి ఉండడం, చేయించడం. 4వది శక్తి పొందుకోవడం. దాన్ని లర్న్, ఒబీడియన్స్, విక్టరీ, ఎనర్జీ. ఉత్తుత్తి మాటలతో బలం రాదు. నేర్చుకుంటే నీకు బలం, విధేయత కలిగి ఉంటే బలం, జయిస్తే బలం. పాడబడుతుంటాం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు అని పాడుతుంటావా లేదా? యుద్ధం ఎవరిదంట? ఆయనే మన బలం. ఏ పని చేస్తున్నా యుద్ధమునకు ముందు ఒడిసి తీసుకెళ్ళినా కూడా ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతును కొట్టడానికి దావీదు ఏం తీసుకెళ్లాడు? కత్తి అవి ఇవి తీసుకెళ్లాడు. ఒడిసి తీసుకెళ్లి ఒక చిన్న రాయితో కొట్టాడు. ఎవరిని? నువ్వు కూడా చిన్న విశ్వాసం కలిగి ఉంటే నువ్వు జయిస్తావు. అయితే విశ్వాసం కలిగి ఉండాలంటే మొట్టమొదట దేవుని వాక్యాన్ని నీవు, నేను, మనము అందరం వింటే మన విశ్వాసంలో ఎదుగుతాం, సమస్త విషయాలను జయించగలం. మీ అందరికీ వందనాలు.